ఆధ్యాత్మిక గురువులపై ఓ కవిత. ఆషాఢమాసపు ఆశా కిరణము వలె వెలుగులు చిమ్ముతు నేలకు దిగివచ్చిన వేగు చుక్క వలె నిషీది రాత్రిన సూర్యకాంతిని మైమరిపించు చంద్రబింబము వలె మినుగురు పురుగుల మధ్యన మెరియు ధ్రువతార వలె పుణ్యదాత్రి పాపభారము తీర్చ ధర్మ సందేశం సజ్జనులకు వినిపించ ధార్మిక జీవనంకు దారి చూపుతూ అభూత కల్పనలను అర్ధ సత్యములను వాక్కడ్గముతో ఖండించుచు ఆధ్యాత్మిక వాగ్బాణముతో నాస్తికతను అధర్మమును అంతము చేయ తెలుగునాడ దిగ్విజయాత్ర చేయుచు ఆధ్యాత్మిక రథ చక్రములు నడిపించుచు శ్రీమన్నారాయణుని భుజస్కందములను అలంకరించుకున్న శంకు చక్రముల వలె ఇరువురు గురువులు ప్రవచనా పాండిత్యముతో ఆధ్యాత్మిక విత్తును ప్రతి ఇంటా నాటిరి. మరి ఎందరో మహానుభావులు ఆధ్యాత్మిక గురువులు వీరకిషోరములు పుడమిదాత్రి రుణం తీర్చ హైందవ రక్షణ ఛత్రమును తమ భుజస్కందములపై మోయుచు భావితరాల భౌతవ్యం భారతీయత సనాతన ఔన్నత్యం అంధకారం కానివ్వకుండా వెలుగు దివిటి పట్టి కాపు కాయచుంటిరి. శివోహం.